హాయ్. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ గారు అయితే తెగించి అయితే బయటకొచ్చి తన భావన అయితే బయటకు చెప్పడం చూసాం నిన్నైతే. గట్టిగా ఒక రకంగా చెప్పాలంటే టీడీపీ శ్రేణులకి, అలానే లోకేష్ గారికి, అలానే చంద్రబాబు నాయుడు గారికి గట్టి షాకే తగిలిందనుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఇప్పటివరకు సైలెంట్గా ఉన్నారు, పొత్తు ధర్మం పాటిస్తూ. ఎక్కడ కూడా ఓ పక్కన లోకేష్ గారు ఆయన మా నాన్నగారిని ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నా సరే సైలెంట్గా ఉన్నారు. అలానే వాళ్ళు కొన్ని పథకాలు డైరెక్ట్గా అనౌన్స్ చేసినప్పటికీ సైలెంట్గా ఉన్నారు. అలానే కొన్ని నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు కూడా ప్రకటించినప్పటికీ సైలెంట్గా ఉన్నారు. కానీ ఇప్పుడైతే బరస్ట్ అయిపోయారు ఆయన అయితే. ఖచ్చితంగా నేను అనుకుంది గౌరవపూర్వకమైన సీట్లు అన్నాడు. ఆ గౌరవపేరు సీట్లు ఎన్ని అనేది మనకు తెలియదు. అది 20 సీట్ల 30 సీట్లు అనేది మనకు తెలియదు. ప్రస్తుతానికైతే ఆయన క్లారిటీ ఇచ్చాడు. నాకైతే 1/3 సీట్లు అయితే నాకు ఇవ్వాల్సిందే, అదే గౌరవపూర్వకమైన సీట్లని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తుంది. 1/3 అంటే ఆల్మోస్ట్ 57 సీట్ల దాకా అనమాట. 57 అంటే మినిమం అంటే 55 సీట్లు అనుకోండి. 55 సీట్లు అయితే ఖచ్చితంగా అడుగుతున్నారు ఆయన అయితే. మనం ఇప్పుడు దాకా అందరూ మాట్లాడుకున్న మీడియా కావచ్చు, లేకుంటే రాజకీయ ప్రముఖులు చాలామంది మాట్లాడుకుంటుంది, అలానే టీడీపీ శ్రేణులు అనుకుంటుంది 20 సీట్లు, అలా లేకుంటే 25 సీట్లు 30 సీట్లు ఇస్తే చాలా గ్రేట్ అనుకున్నారు. కానీ ఇక్కడ ఇతను అడిగేది 50 సీట్లు అడుగుతున్నాడు కాబట్టి ఇది ఒక సంచలనమే. ఖచ్చితంగా ఇదొక చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు పెద్ద షాకింగ్ న్యూస్ అనుకోవచ్చు. సడన్గా అయితే ఆయన వాళ్ళతోటి ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే డైరెక్ట్గా నాకు 1/3 సీట్లు అయితే ఇవ్వడం చూసాం. అంటే 3 భాగాలు ఒక భాగం అయితే నాకు సీట్లు ఇవ్వాలని అయితే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అనేది సంచలనంగా మారింది. ఇదే ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్గా ఉంది. రాజకీయం అనేది మారిపోతుంది. అలానే వెంబటే అమిత్ షా గారు అపాయింట్మెంట్ కూడా అడిగారు. 2 రోజుల్లో కలుస్తానని చెప్పడం. అంటే అమిత్ షా గారిని కలుస్తున్నారంటే ఈ పొత్తులో వీళ్ళు సీట్లు ఖరారు చేయకపోతే టీడీపీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో వాళ్ళు పొత్తులో సీట్లు ఖరారు చేయకపోయి, లేకుంటే సీట్లు తక్కువ ఇచ్చినా ఇమీడియట్గా అయితే రియాక్షన్ ఉండబోతుందనేది తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ తోటి ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ఒకసారి అమిత్ షా గారు కూడా సంప్రదించాలని తెలుస్తుంది. నాకు తెలిసి అమిత్ షా గారు కొంచెం సజెషన్ లాంటివి తీసుకోవడానికి ఆయన అయితే వెళ్తున్నట్టు తెలుస్తుంది నాకైతే. ఇది ఓవరాల్గా ఒక షాకింగ్ పరిణామం అయితే జరుగుతుంది ప్రస్తుతం అయితే. ఇంకా ఒకసారి మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సడన్గా వచ్చి ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన వెళ్ళి కలవటం, బాలకృష్ణ గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ ముగ్గురు వెళ్ళి కలవటం, సడన్గా బయటకు వచ్చి ఇదంతా నేను చూసి ఇది అక్రమంగా నాకు అనిపిస్తుంది, ఒక పెద్ద మనిషిని జైల్లో పెట్టారని సడన్గా చెప్పేసి నేను టీడీపీతో మేము పొత్తులో వెళ్తున్నాం, మేము పొత్తు కలిసే వెళ్తున్నాం, ఎవరు వచ్చినా రాకపోయినా నేను టీడీపీతో కలిసి అయితే పొత్తులో ఈ సంవత్సరం పోటీ చేస్తున్నామని అయితే చెప్పడం చూసాం. అలానే వైసీపీని జగన్ రెడ్డిని సీఎంగా దించడం మెయిన్ ఎజెండా అని అయితే చెప్పడం చూసాం. ఇది ఓవరాల్ జరిగింది. ఈ రోజు అయితే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. జన సైనికులు కూడా హుషారు వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటిదాకా టీడీపీ శ్రేణులు కావచ్చు, మీడియా కావచ్చు 25 సీట్లు 30 సీట్లు అని చాలా తక్కువ చేసి చూడడం చూసాం. అలానే 20 సీట్లు 15 సీట్లు కూడా అన్న రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి దీనంతకైతే తెరదింపేశాడు పవన్ కళ్యాణ్ అయితే. ఖచ్చితంగా 1/3 అడిగేసాడు. 1/3 అంటే 50 సీట్లు మినిమం అయితే ఇవ్వాలని అయితే ఆయన అడుగుతున్నాడు. చూడాలి మరి కనీసం ఆయన 55 అడిగారంటే వీళ్ళు బేరం పెట్టి మరి 40 సీట్లకి అయితే తగ్గకూడదని చూడాలి. మరి 40 ఇచ్చినా పర్లేదు, ఖచ్చితంగా కాపులు కానీ లేకుంటే జన సైనికులు కానీ సంతృప్తిగానే ఉంటారు. అలానే సీఎం సీటు విషయానికి వస్తే ఆయన అయితే పెద్దగా దాని గురించి మాట్లాడలేదు. లోకేష్ గారు ఏదైతే మా నాన్నగారే సీఎం అని అయితే ఆయన చెప్పారు, చంద్రబాబు నాయుడు గారే సీఎం అని చెప్పడం చూసాము. దానికైతే ఆయన పెద్ద కౌంటర్ ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటే తప్పేంటి అని అయితే ఆయన క్వశ్చన్ చేశారు. అలానే ఈయన ఏదైతే సీఎం షేర్ ఉందో అది ఉందో లేదనేది అప్పుడు చూసుకుంటామని చెప్పడం చూసాం. మరి సీఎం షేర్ అనేది ఉందో లేదనేది చూడాలి. మరి 1/3 సీట్లతో పాటు సీఎం షేర్ కూడా అడుగుతారేమోని చూడాలి. ప్రస్తుతానికైతే ఇది ఒక సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు తెగించారు. జన సైనికులు అయితే ఒక అభద్రతా భావాన్ని అయితే తొలగించేశారు. పవన్ కళ్యాణ్ గారు గట్టిగానే కూర్చున్నారని అయితే అర్థమవుతుంది. ఎందుకంటే 4-5 సార్లు వీళ్ళు మీటింగ్లో కూర్చున్నారు. ఎక్కడ కూడా ఈ సీట్ల గురించి అయితే తగలేదనుకుంటాను. నాకు తెలిసి కొంచెం అయితే అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే 4-5 సార్లు కలిశారు కానీ ఈ సీట్ల గురించి అయి ఉంటుంది. ఈయన కనీసం 50 సీట్లను అడుగుంటారు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఆయన 20 కాడు 30 కాడు ఉండుంటాడు, 25 సీట్ల కాడ ఉండుంటారు. దీని మూలంగా అయితే కొంచెం ఆయన అయితే బయటకు వచ్చి బహిరంగంగానే సీట్ల గురించి అయితే చెప్పాడని చూసారు. 1/3 సీట్లు ఇవ్వాలని అయితే బహిరంగంగా చెప్పేశారు. దీన్ని బట్టి మనం ఫైనల్గా డిసైడ్ అవుతుంది 50 సీట్లు. మరి రేపొద్దున బీజేపీ పొత్తులోకి వస్తే మరి బీజేపీ కలిపే ఈ సీట్లు ఉంటాయా, లేకుంటే బీజేపీకి అడిషనల్గా ఒక 10-15 సీట్లు ఇస్తారనేది చూడాలి. ఆ రకంగా చూస్తే టీడీపీ జనసేనకు ఒక 50 సీట్లు, దానికి ఒక 15 సీట్లు, 65 సీట్లు ఇక్కడే పోతున్నాయి. కాబట్టి ఉన్న మిగతా 60 సీట్లు పోతే మిగతా 110 సీట్లలో మరి వాళ్ళు 90 సీట్లు గెలవాలి. ఎందుకంటే వాళ్ళు అధికారం ఫామ్ చేయాలంటే, లేకుంటే వీళ్ళ
సీట్ తోటి పొత్తుతోటి వెళ్ళాలి. మరి ఇది కొంచెం కాన్ఫ్లిక్ట్గా అనిపిస్తుంది. దీనికి మరి టీడీపీ ఏదైతే కొంతమంది సీనియర్ నేతలు ఉన్నారో దానికి ఒప్పుకుంటారో లేదో చూడాలి. ప్రస్తుతానికైతే ఈ పొత్తుల్లో రసవంతంగా మారినాయి. టీడీపీ జనసేన పొత్తు అయితే రసవంతంగా మారింది. చూద్దాం మరి ఫైనల్ ఎండింగ్ కన్క్లూజన్ మరి చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇస్తారో చూడాలి. ప్రస్తుతానికైతే ఒక సెన్సేషన్ న్యూస్గా మారింది.